హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ వాలా 2 కూడా చూడడం అయితే జరిగింది. ఇన్ కేస్ మీరు గనక మైకెల్ రివ్యూ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ కూడా చేస్తాను, చెక్ చేయండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రివ్యూస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. అండ్ 1 ఇయర్ బ్యాక్, ఐ థింక్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, వాలా 1 వచ్చినప్పుడు అప్పుడు రివ్యూ పెట్టా మన ఛానల్ ఓటీటీలో చూసినప్పుడు. అప్పుడు నేను తెలియకుండా వాహాన్ పలికానన్నమాట. సో దానికి నన్ను వేసుకున్నారు. నేను జడ్డేమో అనుకున్నానది. దాని తర్వాత ఇంకా మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నానులెండి. ఈసారి వాలా అనే పలుకుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటికీ మిస్టేక్ ఉంటే సారీ, క్షమించండి ఇంకెప్పుడు కూడా. మరి ఈ మూవీ విషయానికి వచ్చేస్తే రన్ టైమ్ వచ్చేసి 2 hours 42 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. బయోపిక్ ఆఫ్ ఏ బిలియన్ బ్రోస్. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అంటే సిబ్లింగ్స్ టైప్ అనమాట. వాళ్ళ స్టోరీని మీకు ఈ మూవీలో చూపించడం అయితే జరుగుద్ది. అంతకు మించి ఏం చెప్పినా సరే కానీ అది స్పాయిలర్ కింద అవుతుంది. సో అంత తెలుసుకోవాల్సిన స్టోరీ ప్లాట్ ఏం కాదు. మీకు ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే ఉంటుంది. అండ్ దీనికి ముందు పార్ట్లో కూడా ఏం చూసారో అదే సేమ్ టైప్ ఆఫ్ స్టోరీ. బట్ ఇక్కడ సిబ్లింగ్స్ లో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది అనమాట. మరి నాకు ఎలా అనిపించింది ఓవరాల్ గా అంటే నాకైతే నచ్చింది భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. మరి ఫస్ట్ పార్ట్ కన్నా ఇదే బాగుందా అంటే కనుక అస్సలు అలాగ అన్ను. నేను కంపేర్ చేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే సేమ్ రైటర్స్, సేమ్ టీమ్, అందరూ సేమ్ కాబట్టి సో కంపేర్ చేస్తా. టైటిల్ కూడా సేమ్ అయింది. మరి నాకు ఫస్ట్ పార్ట్ చాలా బాగా నచ్చింది బ్రో. ఫస్ట్ పార్ట్ కంటే ఇదేం అంత లేదు. ఫస్ట్ పార్ట్ మీద పోల్చుకుంటే ఇది ఓకే, పర్లేదు, చూడొచ్చు, బాగానే ఉంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఈసారి పీక్స్ ఉంది భయ్య. మీకు ఫస్ట్ పార్ట్ లో ఎంటర్టైన్మెంట్స్ ఓకే ఓకే ఉంటుంది, ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ పార్ట్ లో ఏమో ఎంటర్టైన్మెంట్ హెవీగా ఉంది, ఎమోషన్ ఏమో ఓకే ఓకే అనిపించింది నాకు. మెయిన్ గా ఫ్యూ సీక్వెన్సెస్ అయితే ఉంటాయి. లైక్ అది ఎలా చెప్పాలి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ ఓపెన్ స్పాయిలర్ అయిపోద్ది. ఒక డివిడి సీక్వెన్స్ అయితే ఉంటుంది అనమాట. హిలేరియస్ ఉంది బ్రో. అండ్ ప్రీ ఇంటర్వెల్ దగ్గర హిలేరియస్ సీక్వెన్సెస్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఫస్ట్ హాఫ్ లో అయితే చాలా లాఫ్ అవుట్ లోడ్ మూమెంట్స్ ఉన్నాయి అనమాట. 3-4 ఉంటాయి ఈజీగా. నాకు ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉన్నాను నేను. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఓకే ఓకే అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ అంత ఇంపాక్ట్ అయితే లేదు నాకు. యావరేజ్ గా వెళ్ళిపోయింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీలో కూడా 2-3 ఎమోషన్ సీక్వెన్సెస్ ఓకే, పర్లేదు అనిపించాయి. ఇంకా పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. టెక్నికల్ విజువల్ కూడా సినిమా చూడడానికి చాలా బాగుంది. అండ్ మీకు ఫస్ట్ పార్ట్ లో యూజ్ చేసిన ఆ ఎమోషనల్ థీమ్ ని కూడా ఎక్కడ కూడా యూజ్ చేస్తారు. అది కూడా నచ్చింది నాకు. కరెక్ట్ టైం కి యూజ్ చేస్తారు భయ్య, బాగుంది. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నాకు అంత ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు భయ్య. మీకు ఫస్ట్ పార్ట్ చూసుకుంటే ఎమోషన్ చాలా నీట్ గా వర్కౌట్ అవుతుంది. ఒక మనిషిని చంపేయాల్సిన అవసరం లేదు. ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ అలా కాదు. ఒక మనిషిని చంపేయాల్సి వస్తుంది ఎమోషన్ వర్కౌట్ అవ్వడానికి. నాకు అది ఎప్పటికీ నచ్చదు. నాకు అసలు అలాగా ఒక క్యారెక్టర్ ని చంపేస్తేనే ఎమోషన్ వర్కౌట్ అవుతుంది అంటే నేను యాక్సెప్ట్ చేయనది. సో ఎక్కడ కూడా అలాంటిది సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. నేనే స్పాయిలర్ చెప్పట్లేదు. ఏ క్యారెక్టర్ నేను చెప్పలేదు కాబట్టి అది ఎవరైనా మీకు కూడా తెలియదు కాబట్టి సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. నేనేమంటానంటే అలా కాకుండా మీరు పార్ట్ 1 లో ఏదైతే మ్యాజిక్ చేశారో అదే మ్యాజిక్ ని ఎమోషన్ వైజ్ ఎక్కడ కూడా క్రియేట్ చేస్తుంటే బాగుంది అనిపించింది. ఆ ఎమోషన్ అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంత ఇంపాక్ట్ అయితే ఏం క్రియేట్ చేయలేదు. టూ మచ్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డ్రామా ఏదైతే ఉందో నాకెందుకో మరీ స్లో అయిపోయింది భయ్య. నాకు అంత ఇంపాక్ట్ ఏమి అనిపించలేదు. చాలా బోర్ కొట్టింది నాకైతే సెకండ్ హాఫ్. కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది అనిపించింది. కొన్ని మూమెంట్స్ అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. క్లైమాక్స్ లో మళ్ళీ బాగా కనెక్ట్ చేశారు డాట్స్. అంటే అప్పటిదాకా చూపించిన క్యారెక్టర్స్ అన్నిటికి కూడా వాళ్ళకి ఇచ్చిన ఎండింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా నీట్ గా ఎండ్ చేస్తారనమాట. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది కాబట్టి మూవీ నచ్చింది అంటున్నా. లేదంటే మూవీ యావరేజ్ అని చెప్తున్నామో. బట్ నాకు పార్ట్ 1 కంటే పార్ట్ 2 అంతేం అనిపించలేదు. బాగుంది అంతే. పార్ట్ 1 అయితే నాకు బాగానే వర్కౌట్ అయింది అది కూడా. ఫస్ట్ పార్ట్ అందులో కూడా నేను రివ్యూ పెట్టినప్పుడు ఫస్ట్ హాఫ్ యావరేజ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్ గా నాకు చాలా బాగా నచ్చిందని చెప్పా. ఇక్కడేమో ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్ గా వెళ్ళిపోయింది. రెండిట్లకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ డిఫరెంట్ గా హ్యాండిల్ చేశారు. సో ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇప్పటికీ చూడకపోతే కనుక తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు మూవీ. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ భయ్య. మిడ్ నైట్ 3:30కి రికార్డ్ చేస్తున్నా ఈ వీడియోస్. చాలా పాయింట్స్ అయితే నేను మెన్షన్ చేయట్లేదు. ఓపిక కూడా లేదు. ఎగ్జాస్టెడ్ అనమాట. చాలా టైర్డ్ అయిపోయాను. మరి ఎందుకు ఎప్పుడు రికార్డ్ చేస్తున్నావు అంటే ఇప్పుడు పడుకుంటే ఎప్పుడు లేస్తాను నాకు తెలీదు. సో అందుకే రికార్డ్ చేసి అప్లోడ్ చేసేస్తున్నా. సో ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ, ఏమనుకోద్దు. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.